యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకం ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుతారు. అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా రండి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. 27వ తారీఖున అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వేల మంది రాబోతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు దేవుడు జరిగించబోతున్నాడు. కుటుంబాలుగా రండి. గొప్ప కార్యాలు మీరు పొందుతారు. కుంటివారు నడబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మోగవారు మాట్లాడబోతున్నారు, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు కొనులారు చూస్తారు. ఈ నెల 11వ నెల అనగా 27వ తారీఖు రేపు బుధవారం. ఎవరు మిస్ అవ్వద్దు. కుటుంబాలుగా రండి, దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడట, దీవించబోతున్నాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కష్టంలో ఉన్నారా? నష్టంలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? ఆదరణ లేక కన్నీళ్లతో బాధపడుతూ ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నారేమో. దేవుడు నిన్ను సియోనులో నుంచి ఆశీర్వదించబోతున్నాడు. సియోను దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ పట్ల ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావు? నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యాపారం కొరకు ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. అద్భుతమైన కార్యం దేవుడి పట్ల జరిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడుండి మాటలు వింటున్నా కానీ ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నిన్ను చూశాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక రకమైన ఆశీర్వాదం కావాలి. ఒక్కొక్కరు ఒక రకమైన అవసరతలో ఉన్నారు. ఒక్కొక్క రకమైన కన్నీళ్లు, ఒక్కొక్కరికి ఒక రకమైన వేదన, దుఃఖం, శ్రమ, కష్టం. అవును దేవుని బిడ్డల, సమస్తం మెరుగిన దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. యోసేపును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా ఆశీర్వదించాలని, దీవించాలని, గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. నష్టం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. ఈ రోజు నుంచి దేవుని ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది వాగ్దానం విన్నారో, సియోనులోంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, నీ కృపలో వర్ధిల్లుదురుగాక, నీ ఘనమైన కార్యాలు జరిగించమడుగుచున్నాను. లక్ష్మి ఇప్పుడే ప్రభుని స్వస్థపరుస్తున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన సౌజన్య ఇప్పుడే ప్రభు తాకుతున్నాడు. గొప్ప మేలు నీ పట్ల జరగబోతున్నాయి. విడుదల నీ జీవితంలో జరగబోతున్నాయి. దుర్గాలక్ష్మి ప్రభు తాకుతున్నాడు. నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగటం చూస్తా. పార్వతి ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. నీ తలలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో విడుదల పొందుతున్నాడు. గోపి ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. నీ కుడి కాళ్ళని ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విడుదల కలిగిన కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. రాజు ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. నిన్ను గొప్ప కార్యాన్ని పట్ల జరగబోతున్నాయి. ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడబోతున్నారు, దీవించబడబోతున్నారు. అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సియోనులో నుంచి ఆశీర్వదించును గాక. ఆమెన్. దయచేసి గమనించండి, రేపు 27వ తారీఖు అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకి ఆరాధన జరగబోతుంది. వేల మంది రాబోతున్నారు. వేల మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం. కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తిని యేసయ్య సన్నిధిలో అనుభవించండి. మునుపు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రత్యేకంగా చేతులు పెట్టి మీ మీద ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడబోతున్నారు. బంధకాల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారా? దేవుడు వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించబోతుండగా రండి. 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకి బుధవారం దేవుడు గొప్ప కార్యాలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఆమెన్.